ఒకసారి మనతో పాటుగా మల్లంపల్లి రాజు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండేది గద్దరన్నతో మీ సాన్నిధ్యము, తెలంగాణ ఉద్యమము, జయశంకర్ సార్కి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవానికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గద్దరన్న. చాలామంది కవులు కళాకారులు వాళ్ళ గద్దరన్నను స్ఫూర్తి చేసుకొని, నిజంగా నా చిన్నతనంలో అయితే మరీ సైకిల్ మీద కూడా వెళ్ళి గద్దరన్న ప్రోగ్రాం చూసి విని సంతోషించి, ఆహా తెలంగాణ ఆవశ్యకత ఈ విధంగా ఉన్నదా, తెలంగాణ గొప్పతనం ఇంత బాగున్నదా, అసలు మన మీద ఇంత వివక్ష జరుగుతూ ఉన్నదా అని చెప్పేసి తన మాట అదే కాకుండా తన పాట విని ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళం. తన ఇన్స్పిరేషన్ తోటే మేము కవులుగా కళాకారులుగా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా మేము పాట పాడిన తర్వాత తన స్పీచ్ కోసం, ఎందుకంటే లక్షలాది మంది ఇవాళ ఉద్యోగులే కానీ ప్రజలే కానీ తెలంగాణ ఉద్యమంలో ఇవాళ అనేక మంది కూడా కలుపుకొని తెలంగాణ ఉద్యమం వైపు పయనించారంటే అది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి మాటతోటి, అంతేకాకుండా గద్దరన్న లాంటి పాటలతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి మూల బిందువు అయినటువంటి సందర్భం. ఇవాళ తన ఇన్స్పిరేషన్ తోటి ఇంతమంది కవులం కళాకారులం ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ పాటలు పాడి తెలంగాణ ఆవశ్యకతను, అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమ గీతాలను కూడా ఇవాళ ఆలపిస్తాను అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను నమ్ముతా ఉంటా. అందుకోసం వారికి గద్దరన్నకు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తూ, తెలంగాణ పల్లెలల్ల పొద్దు పొడిచెనో నగదారిలో పోరు నడిపెనో తెలంగాణలో, తెలంగాణ పల్లెలల్ల పొద్దే పొడిచెనో నగదారిలో పోరు జరిగెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. గోలుకొండ కిలా మీద మన జెండా ఎగిరినట్టు, మన జెండా ఎగిరినట్టు, మన జెండా ఎగిరినట్టు, చార్మినారు వంటి నిండా కొత్త రంగులు పూసినట్టు, కొత్త రంగులు పూసినట్టు, కొత్త రంగులు పూసినట్టు. భువనగిరి కిలా మరో అడుగు పెరిగి ఎదిగినట్టు, అడుగు పెరిగి ఎదిగినట్టు, అడుగు పెరిగి ఎదిగినట్టు. కిలా ఓరు గల్లు చుట్టూ కోట గోడలు నాటినట్టు, కోట గోడలు నాటినట్టు, కోట గోడలు నాటినట్టు. బల 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 హా ఆహా అమరుల స్తూపాల నుండి కాంతి జింపెనో నగదారిలో వెలుగు నింపెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగదారిలో పోరు జరిగెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. నాగార్జున సాగరులో నీళ్లు నింగి తాకినట్టు, నీళ్లు నింగి తాకినట్టు, నీళ్లు నింగి తాకినట్టు. శ్రీరామ సాగరము శివమెత్తి ఆడినట్టు, శివమెత్తి ఆడినట్టు, శివమెత్తి ఆడినట్టు. ఇతం పెళ్లి ఎల్లం పెళ్లి మత్తడి వడి దునికినట్టు, మత్తడి వడి దొనికినట్టు, మత్తడి వడి దొనికినట్టు. చూరాల దేవాదుల దుముదాములాడినట్టు, దుముదాములాడినట్టు, దుముదాములాడినట్టు. బల 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 హా అరే కలలు గన్న కంటి పాప నేల నడిచెనో నగదారిలో నింగి కెగిసెనో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్ల పొద్దే ఒడిసెనో నగదారిలో పోరు నడిచెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఉస్మానియా కాకతీయ తుకతుకమని ఉడికినట్టు, తుకతుకమని ఉడికినట్టు, తుకతుకమని ఉడికినట్టు. విద్యార్థుల ఉద్యమాలు ఢిల్లీని వణికించినట్టు, ఢిల్లీని వణికించినట్టు, ఢిల్లీని వణికించినట్టు. పరాయోని పరిపాలన శిరసును ఖండించినట్టు, శిరసును ఖండించినట్టు, శిరసును ఖండించినట్టు. 60 ఏళ్ల పోరాటం ఆఖరి మెట్టెక్కినట్టు, ఆఖరి మెట్టెక్కినట్టు, ఆఖరి మెట్టెక్కినట్టు. బల 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 హా అరే ప్రతి మెదడుకు పదును వెడుతూ నేలకొచ్చెనో నగదారిలో తూర్పు దారినో తెలంగాణలో. తెలంగాణ పల్లెలల్ల పొదే పొడిచెనో నగదారిలో పోరు నడిచెనో తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. జయశంకరుడే, నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో. ఈ విధంగా
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో ఇన్స్పిరేషన్ స్పీచెస్. నిజంగా ఆ మీటింగ్ అయిపోయినా కూడా, మా పాటలు అయిపోయినా కూడా తన స్పీచ్ కోసం అసలు తెలంగాణ ఆవశ్యకత, నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయాల్లో ఎటువంటి అన్యాయం జరిగిందో ప్రజలకు పూసగుచ్చి చెప్పి వివరించి తెలంగాణ ఆ ఉద్యమం వైపు ప్రజలను నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్కి కన్నీటి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ. గద్దర్కు సంబంధించి ఎట్లా చెప్తారు? గద్దరు ప్రోగ్రాంలలో మీరు స్టేజీలు పంచుకున్నటువంటి సందర్భాలు ఏమైనా అవును, ఉన్నాయా? చాలా ఎట్లా సందర్భాలు ఉండేది ఉన్నాయి. గద్దర్ అన్న అంటే ఇప్పుడు మేము ఎక్కడికైనా కనబడితే చిన్నగా నేను ఒక చోట తెలంగాణ ఉద్యమం కోసం నాటి 69 కాలంలో ఎంతోమంది అసూలు బాసినటువంటి అమరవీరుల కోసం నేను ఒక పాట పాడతాను, చిన్న పిల్లోని ఉంటే అప్పుడు. ఆ సందర్భంలో అరే అంటే తనకు ఎలాంటి కల్మషం ఉండదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఈర్ష్య ద్వేషాలు కొంచెం కళాకారుల మధ్య ఉండొచ్చేమో, కానీ తనకు మాత్రం ఎలాంటి ఈర్ష్య లేదు. కొత్త కళాకారులను ప్రోత్సహించాలి, వాళ్ళను ఉద్యమం వైపు నడిపించాలనేది తన తాపత్రయం ఉండేది వాస్తవానికి. నేను ఆ సందర్భంలో పాడినప్పుడు అరే ఒక పాట పాడరా అని అంటే అప్పుడు నాకు గుర్తున్నటువంటి పాట, చిన్నతనంలో నేను పాడినటువంటి జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్లా, మట్టి పొత్తిళ్ళల్లా, మట్టి పొత్తిళ్ళల్లా పువ్వా పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. పువ్వా పూల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. పువ్వా కుల్లగొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తె నాన్న రైతుల్ని, నాల్ల రైతుల్ని, నాల్ల రైతుల్ని నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన నైజమోని గుండెలపై నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా, కొట్టిన తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. అమరులకు జోహార్ వీరులకు జోహార్. జోహార్ గద్దర్ అన్న. జోహార్ జోహార్. ఇట్లా నేను నా చిన్నతనంలో పాడినప్పుడు అరే నీకు గొప్ప భవిష్యత్తు ఉన్నదిరా, నీ వాయిస్ బాగున్నది, నువ్వు మా లాంటి వాళ్ళతో నడిస్తేనే నీకు కూడా తెలుస్తుంది పాటలు ఆటలు అని చెప్పేసి తను మమ్మల్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి గద్దరన్న. నిజంగా గద్దరన్నకు కన్నీటిని వాళ్ళు అర్పిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి తొలి వెలుగు ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.